ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు మనము దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు అపోస్తులైన పౌలు గారు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవాలని మనం అనుకుంటున్నామో. ఈ వాక్యం అందరూ ప్రతి ఒక్క బిడ్డ కూడా గ్రహించి దేవుని జీవన పొందాలని నేను మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలో మనం వెళుదాము. పరిశుద్ధుల దైవ దేవ, కృపగల ప్రభాన తండ్రి, నీకే వేలాది చెల్లిస్తున్నాయినా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా నీ దీవెన మెండైన దీవెనలు వాళ్ళపైన కుమరించమని మా ప్రభు మా దేవుని సేనాంలో ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి, స్వామి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. ఇక్కడ పౌలు గారు ఏమంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఇక్కడ ఏమనంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే ఇక్కడ ఎవరి కొరకు బతకాలనుకుంటే క్రీస్తు కొరకే బతకాలి. ఒకవేళ చనిపోతే మన లాభం అంటుండు. ఏ లాభము? నువ్వేమైనా ఆస్తి, బంగారము, ధనము, భూములు, ఆస్తులు ఉన్నాయని చెప్పి లాభమా? నీ ప్రాణం పోయినందుకు నీ ప్రాణం పరలోకం ఉండడానికి లాభం. నీ ప్రాణం పోతే పోయిందనుకో, నరకంలో ఉంటే నీకేమి లాభం? ఇక్కడ వాక్యం ఎట్లుండాలి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలు అని ఉండాలి. మేలని ఇయ్యక ఏమి ఇచ్చిండు? లాభం అని ఇచ్చిండు. విన్నావా? ఇక్కడ వాక్యం మరొకసారి చదువుతాం మనము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. లాభం అంటే ఏంది? డబ్బులుంటే లాభం, డబ్బులు సంపాదించుకుంటే లాభము, బంగారం సంపాదించుకుంటే లాభము, ఇల్లు కట్టుకుంటే లాభం, కొడుకులు బిడ్డలు పుడితే లాభము, ఎన్నో విధాల ఆశ విషయంలో లాభం అంటారు. కానీ ఇవన్నిటికన్నా ప్రాణము లాభం. బాగా ప్రాణము చాలా లాభం. ఎట్లా లాభం అంటే అగ్ని ఆరదు, పురుగు సావ కనుక అగ్నిలో పౌలు గారు రాసిన అది ఎంత ఇలువైన మాట అంటే మనం అర్థం చేసుకోవాలి. ఎట్లంటే అది చాలా ఇలువైన మాట. ధనం కన్నా ఎన్నో ఇలువైన ఆభరణాల కన్నా, వైడూర్ల కన్నా, ముత్యాల కన్నా, రత్నాల కన్నా లాభమైంది ప్రాణం అన్నమాట. బ్రతుకుట క్రీస్తే. మనం భూమి మీద బతకాలనుకుంటే క్రీస్తు వల్లే మనం బతకాలి. ఒకవేళ సస్య ఏమి కానీ మనకి ఏముంటుంది? మేలు కాదు, అది లాభం అని ఇచ్చిన ఆయన. చూసినావా? ఆయన ఒకప్పుడు కూడా దౌర్జన్యపరుడే. క్రైస్తవుల మీద కూడా అధికారం చెలాయించుడు. క్రైస్తవుల్ని స్త్రీలనగా, పురుషులనగా, పిల్లలనగా ఈడ్చుకొని వాళ్ళందరిని కూడా కొట్టినట్టుగా, చంపినట్టుగా కనబడుతుంది. ఎట్టంటే స్తేఫాను విషయంలో కూడా రాళ్ళతోటి కొట్టి చంపినప్పుడు కూడా ఆయన మనసు అంటే సమ్మతించినట్టుగా అక్కడ వాక్యం కనబడుతుంది. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో కనబడుతుంది మనకు. ఇప్పుడేమైనా దేవుని కూడా ఎట్టంటే ఈ పౌలు గారు ఏం రాస్తారంటే, ఇక్కడ ఏమనంటే ఇక్కడ వాక్యం ఏమిటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అంటుండు. సావు లాభం కావాలి. సావు నష్టం జరగదు. సావుకు నష్టం జరగదు. సావు ఎంతో విలువైంది కాబట్టి దానికి నష్టం జరగద్దు. తల్లి కడుపులో పుట్టినప్పుడు మనం ఎంతో సంతోషకరంగా పుడతాం. పుట్టినప్పుడు తల్లిదండ్రులకు ఎంతో సంతోషం ఉంటుంది. చచ్చిపోయినప్పుడు చాలా దుఃఖకరంగా కనబడుతుంది.
మరి ఆ చచ్చిపోయిన ఆత్మ ఎక్కడ పోయింది, పరలోకం పోయిందా, పాతాళం పోయిందా అని వాళ్ళకి ఎవరు కూడా తెలియదు. అయితే మరి ఒక విధ ఆలోచిస్తే మరి అబ్రాహం కూడా, మరి అబ్రాహం రొమ్మున ఆనుకున్న లాజరును కూడా మనం చూస్తాం. ఆయన ప్రాణము లాభం. ఎట్టంటే ఒక ధనవంతుడు అన్ని ఆస్తి ఉండి కూడా ఎంతో లాభంతో బతికిండు, కానీ ఆయన ప్రాణం లాభం లేక పాతాళంలో కాలుతున్నట్టుగా పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మన ప్రాణమే మనకు లాభం అని ఇక్కడ వాక్యం మనకు వివరిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టంటే మరి పౌలు గారు ఆయన కూడా ఒకప్పుడు దౌర్జన్యపరుడే, మరి క్రైస్తవ బిడ్డల మీద అధికారం చెలాయించినట్టుగా కనబడుతుంది. కానీ మరి ఆయన మరి దేవుని నమ్ముకున్నప్పుడు మరి సౌలు అని పేరు తీసేసి పౌలుగా మార్చుకుండు. సౌలు అనే ఒకప్పుడు దావీదు కాలంలో ఉన్న రాజు, క్రీస్తు పూర్వంలో ఉన్న పేరు అది సౌలు అని పేరు పెట్టుకుంటే, మరి క్రీస్తు శకంలో ఉన్న మరి పౌలు అని ఒక పేరు పెట్టుకుంది. క్రీస్తు శకంలో ఉన్న మళ్ళీ అంటే క్రీస్తు శకంలో ఉన్నాడు. క్రీస్తు పూర్వంలో ఉన్న పేరు అది సౌలు పేరు. మరి క్రీస్తు శకములో వచ్చినప్పుడు పౌలుగా మారినట్టుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరి ఇక్కడ వాక్యం వస్తే మరి ఎట్లుందంటే మన వాక్యం పదే చదువుతున్నాం కాబట్టి మనము అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టంటే ఇక్కడ నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే సావైతే లాభం అని ఇక్కడ మనకు ప్రత్యేకంగా మన వాక్యం వివరిస్తున్నాడు కాబట్టి, మరి కింద వచ్చిన చూస్తే ఏముందంటే ఆయనను శరీరంతో నేను జీవించడయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఇక్కడ ఏమనంటే అంటే జీవించడం అంటే ఆయన జీవిస్తే ఇక్కడ ఏం ప్రయోజనం? ఇక్కడ భూమి మీద మనిషి బతుకుడు ఎప్పుడు ఏమైంది కూడా తెలియదు. ఏనాడు కీడు ఆనాడికి ఉన్నదని మనకు మనకు చెప్తుంటుంది. మత్తయి అధ్యాయంలో మనకు కనబడుతుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మరి జీవితం శాశ్వతం మీద కాదు కాబట్టి క్రీస్తే నిత్య జీవం గల దేవుడు కాబట్టి ఆయననే మరి ఈ పౌలు గారు మరి అర్థం చేసుకున్నాడు. ఎట్టంటే ఆయన కూడా అర్థం కానీ ఆయన తల్లి ఎంత మంచిదో మనకైతే అర్థమవుతలేదు. కానీ అలాంటి దౌర్జన్యపరునికి దేవుడు హతమార్చాలి, కానీ దేవుడు అతన్ని ఒక సాధనగా మరి మార్చినట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే బైబిల్ విషయంలో చూస్తే అందరికన్నా పౌలు అదృష్టవంతుడు. ఎట్టంటే ఆయన దౌర్జన్యపరుడైన కానీ దేవుడు చంపేస్తే మరి ఆ పౌలు ఎక్కడ అంటే పాతాళం పోయి ఉండేటోడు. కానీ మరి దేవుడే కనికరం పడి అంత చూసినంత పాపాత్ముడైనా కానీ దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి మరి ఆ పౌలు గారిని క్షమించి మరి ఆయన మార్గంలో నడిపించినట్టుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరి వాక్యం వచ్చి ఇక్కడ మరి యోబు 19వ అధ్యాయం ఒకసారి చూద్దాము. 19వ అధ్యాయము 25వ వచనం చూద్దాం మనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగా నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఇక్కడ మరి యోబు గారు ఇక్కడ అంటుండు, నా సజీవుడు. విన్నావా? అయితే నా విమోచకుడు సజీవుడు. మరి యేసుప్రభు చనిపోయి సజీవుగా లేచింది కాబట్టి మరి యోబు మరి క్రీస్తు పూర్వంలో ఉన్న యోబు యేసుప్రభు గురించి మాట నిడగబడుతుంది. చూసిన ఇక్కడ ఏమనంటే అయితే నా విమోచకుడు సజీవుడనియు, అంటే యేసుప్రభు చనిపోయి సజీవంగా లేచింది కాబట్టి ఇక్కడ యేసుప్రభు గురించి చెప్పినట్టుగా పడుతుంది. కానీ ఇక్కడ పేరు యేసుప్రభు లేదు, కానీ
ఇక్కడ ఏమన్నా నా విమోచకుడు మనకు విమోచకుడు ఏమంటే యేసు ప్రభు కాబట్టి, అయితే నా విమోచకు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిన చూసిన ఆయన భూమి మీద నిలిచిండు. మరి 33 సంవత్సరాలు మరి భూమి మీద బతికినట్టు కనబడుతుంది. మరి తల్లిదండ్రుల దగ్గర 30 సంవత్సరాలు జీవించినట్టు కనబడుతుంది. 3 సంవత్సరాల శిశువులతో బోధించినట్టు ఎందరినో మరి కాపాడినట్టుగా కనబడుతుంది, ఎందరినో రక్షించినట్టు కనబడుతుంది, ఎందరికో భోజనం పెట్టినట్టు కనబడుతుంది, ఎందరో గుడ్డి వాళ్ళు కళ్ళు తెరిచినట్టు కనబడుతుంది, కుంటి వాళ్ళని నడిపించినట్టు కనబడుతుంది, కుష్టి రోగ వాళ్ళని శుద్ధి చేసినట్టుగా కనబడుతుంది. ఒక పాపం స్త్రీని కూడా మరి ఆమె హృదయం మార్చినట్టు కనబడుతుంది. మరి ఎన్నో మరి చనిపోయిన లాజరు లేపినట్టు కనబడుతుంది. నాయన ఇతరాలు కుమారుని కూడా పాడముట్టి లేపినట్టు కనబడుతుంది. ఎన్నో విధాల మరి ఆ విమోచకుడు భూమి మీద ఉన్నప్పుడు ఇక్కడ మరి ఏమనంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు. మనకు తర్వాత ఇప్పుడు భూమి మీద నిలుస్తాం. మనకు ఈ 2వ రాకడలో ఆయన భూమి మీద నిలుస్తాడు కాబట్టి ఇక్కడ మరి యోబు గారే ముందు క్రీస్తు పూర్వములో ఉన్న యోబు గారు ఇక్కడ పలికినట్టు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగా నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని సూచన. ఇక్కడ భూమి మీద ఆయన చనిపోయినప్పుడు శరీరం ఇక్కడ భూమిలో కలిసిపోయినప్పుడు మట్ల చీకిపోతొచ్చు, కానీ మళ్ళీ తర్వాత ఆయన ముఖాముఖ చూస్తున్నట్టుగా ఇక్కడ మరి కనబడుతుంది. ఏమనంటే, ఇలాగ నా శరీరము చీకిపోయిన తర్వాత శరీరంతో చూడడం వల్ల చీకిపోయిన కూడా మా శరీరం వస్తుంట అంటే అది దాని శరీరం ఏమంటారంటే మహిమ శరీరం ఉంటుంది. ఇలాగ నా చర్మం అంటే ఇక్కడ అంటే భూమి మీద ఇప్పుడు ఒకవేళ నేను చనిపోయిన అనుకో, నన్ను బాధ పెట్టినప్పుడు నేను ఏమైపోతే చీకిపోతా. కానీ మరి దేవుని నిన్ను ముఖాముఖి మళ్ళీ నాకు మహిమ శరీరం వస్తుంది కాబట్టి నేను ముఖాముఖి దేవుని చూస్తున్నట్టుగా ఇక్కడ వాక్యం మనకు పడుతుంది. ప్రేమ దేవుడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగా నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. చూసినా మరి ఇక్కడ మరి ఫిలిప్పు మరి 1వ అధ్యాయము మరి 21 వచనం అంటే అక్కడ కూడా నా మట్టుకైతే బ్రతుకుడకిస్తే సావైతే లాభం ఉంది కదా. ఇక్కడ కూడా ఏమన్నా ఇక్కడ మరి యోబు గారు ఇక్కడ ఏమవుతుందంటే నా మట్టుకు నేనే సూచితను, మరి ఎవరును కాదు, నేను కనలారా ఆయన సూచితనని మరి ఇక్కడ యోబు గారు మరి పలికినట్టుగా కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అయితే ఇక్కడ వాక్యం మనకు మంచిగా మనకు వివరిస్తున్నట్టు కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి, ఆయన కనికరంగా గల దేవుడు కాబట్టి మనల్ని ఎంతో మనకు ఆయన మరి విమోచన మనకి ఇస్తున్నట్టుగా కనబడుతుంది. ఆయన విమోచకుడు సజీవుడని కూడా మనకు వాక్యం కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, అలాగే చూస్తే రోమా 14 అధ్యాయం 7వ వచనం చూద్దాం. రోమా 14వ అధ్యాయము 7వ వచనం, మనలో ఎవడును తన కోసము బతకడు, ఎవడును తన కోసము చనిపోడు. మనము బతికినను ప్రభు కోసమే బతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బతికేనని కనబడుతుంది. మనము ఎవరి కోసం బతకాలంటే క్రీస్తు కొరికే బతకాలి. మరి ఎవరి కొరకు చనిపోవాలంటే క్రీస్తు కొరికే చనిపోవాలి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వాక్యం మనకు మంచిగా వివరిస్తుంది కాబట్టి మరి క్రీస్తు కొరికే మనము చనిపోవాలి, క్రీస్తు కొరికే బతకాలని ఇక్కడ మనకు కనబడుతుంది. ఎట్టంటే మరి ఇక్కడ చూడండి, ఇది కూడా రాసింది కూడా
మరి రోమా అధ్యాయం ఎవరు రాశారంటే కూడా ఇక్కడ మనకు ఈ పౌలు గారే అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఇది కూడా రాసింది కూడా మరి పౌలు గారే రాసినట్టుగా పడుతుంది. ప్రేమైన దేవుడు ఇచ్చిన అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రికను పడుతుంది. ప్రేమైన ఇది కూడా రాసింది కూడా ఆయనే కాబట్టి మరి ఫిలిప్ కూడా రాసింది కూడా ఫిలిప్లో రాసిన అధ్యాయం కూడా రాసింది కూడా మరి పౌలు గారి కాబట్టి ఇక్కడ మరి మనకు ఇక్కడ మరి రోమ 14 అధ్యాయం 7వ వచనం అంటే మనలో ఎవడును తన కోసం బతకడు, ఎవడును తన కోసము చనిపోడు. మనము బతికినను ప్రభు కోసమే బతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బతికినని ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే మనం కూడా చనిపోయి మరి క్రీస్తు యందు మనం బతుకుతాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి క్రీస్తు మరి ఆయన మనం ఆయన ఏడుకోవాలి, ఆయన మనం కొనియాడాలి, ఆయన బతుమాలుకోవాలి. నీలో ఉన్న చెడు ఆలోచనని తీసేసి చెడు మారు నడవక దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి మరి నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. నిలకడగా ఉండి దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు పరలోకలు ఉంటావు. ఈ లోక ధనము శాశ్వతం కాదు. దేవుడు ఏమంటే మత్తయిలో ఏమందంటే ఆకాశ పక్షులు చూడండి, అవి ఇత్తవు కోయబడ్డ కానీ అవిటికి ఘర్షణలు కానీ దేవుడు ఎప్పుడు బతం అప్పుడే వీటికి ఇస్తాడు కాబట్టి అవి ఎంతో కొలహాలుగా మంచి అవి సంతోషంగా ఉంటాయని కనబడుతుంది. ప్రియమైన దేవుడలారా అయితే మనకు ఈ భూమి మీద ధనము సమకూర్చుకుంటారు కానీ ఆ ధనము మనం చనిపోయినప్పుడు మనతో రాదు. అందుకేమనంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావు అయితే లాభం అన్నాడు. ఈ భూమి మీద ఉన్న ధనవంతులందరూ కూడా ధనమును బంగారమును ఎండి మరి ఎన్నో విధాల విలువైన మరి ఆభరణాలను చూసి లాభం పడతారు కానీ ఆ లాభం వచ్చినంటే సంతోషపడతారు కానీ తను విలువైన అన్నిటికైనా విలువైన ప్రాణం గురించి ఆలోచిస్తలేరు. విలువైన ప్రాణము నువ్వు చచ్చిపోతే పాతాళం కాలుతుంది. మళ్ళా అక్కడి నుంచి మనం బయటికి తీయాలంటే కూడా ఎవరితో సాధ్యం కదా అని వాళ్ళు అనుకోరు. కానీ ధనం గురించి ఒకరిని ముంచి వాళ్ళు ఆస్తులు సంపాదిస్తుంటారు, ఒకరిని చంపి వాళ్ళ ఆస్తులు సంపాదిస్తుంటారు, అంత దౌర్జన్యం చేస్తుంటారు. ఒకళ్ళ భూములు ఒకళ్ళు ఆక్రమించుకుంటుంటారు, ఒకళ్ళ ఆస్తి ఒకళ్ళు ఆక్రమించుకుంటారు. మరి ఎన్నో విధాల చెడు మార్గం నడుస్తుంటారు, ఎన్నో విధాల మరి దౌర్జన్యాలు చేసి బతుకుతుంటారు. కానీ మరి దావీదు గారు ఏం రాసినంటే కీర్తన 90 అధ్యాయంలో ఉందంటే మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే మరి 80 సంవత్సరాలు అన్నట్టుగా మరి 10వ అధ్యాయంలో కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కడ మనము శాశ్వతం కాదు జీవితం. నువ్వు బతకాలనుకుంటే నువ్వు కొడతావా, నువ్వు తిడతావా, చంపుతావా, నువ్వు ఏం చేస్తావా, నువ్వు మంత్రాలు చేస్తావా, మరోమంది పెడతావా, నువ్వు పొడుస్తావా, ఏం చేస్తావు, ఎల్లకాలం బతకటట్టుంటే భూమి మీద ఎప్పటికీ గురిగిలో జీవోసుకొని బతకాలని అనుకుంటే నువ్వు అవన్నీ చేయి. నువ్వు బతకవు కదా, ఒకరి మనిషిని చంపుతావు, నువ్వు చావా, నువ్వు మంత్రాలు తీసి ఒక మనిషిని చంపుతావు, నువ్వు చావా. ఏంటంటే ఆ చచ్చిపోయినవాడు వానికి నూకలు బాకీలు ఇవ్వచ్చు, కానీ నువ్వు ఉన్న రోజులు నీకు నూకలు బాకులు నువ్వు బతావు, నువ్వు వృద్ధాప్య వరకు కూడా బతవచ్చు. కానీ వాడు చచ్చిపోయినాడు ముందు చచ్చిపోయినప్పుడు పరలోకాలు ఉంటాడు. నువ్వు ఈ భూమి మీద
నిండు నూరేళ్ళు బతికి నువ్వు చచ్చిపోతే పాతాళం కలుగుతుంది. అక్కడి నుంచి ఇడిపించడం లేవలు నీకు నిన్ను ప్రేమైన దేవుని బిడ్డలా. అయితే మనము మరి ఆలోచించాలి. చెడు మార్గం నుండి నీతి మార్గం నడవాలనుకుంటే యేసయ్యను నమ్మి దీవెన పొందాలని నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించడాక చిన్న ప్రార్థించుకొని ముగించుకుందాం. పరిశుద్ధ దైవ దేవ కృపగల ప్రవాణ తండ్రి నీకు వేలాది చెల్లిస్తున్నాయినా. నువ్వు తప్ప మా తోటలేనైనా నీ పైన ఆధారపడి జీవిస్తాం కాబట్టి ప్రవర్తన ఈ వాక్యం విన్న బిడ్డలందరూ కూడా పేరు వస్తూ దీవించి రక్షించి కాపాడవని మా ప్రభు మా దేవుని సేనలో ప్రార్థించి చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.